We will turn to Matthew chapter 28. In our first session, we looked at the Lord Jesus' conversation with one man and how the message is the same for everybody. There are times where we think, why doesn't God speak to me directly? దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా, దేవుడు నాతో పర్సనల్గా మాట్లాడొచ్చు కదా. వాస్తవంగా 66 పుస్తకాలకు మినహా దేవుని యొక్క స్వరాన్ని ఎవరు వినలేరు. ఎందుకంటే 66 పుస్తకాల్లో దేవుడు మానవాళందరికీ ఏం తెలియపరచాలనుకున్నాడో ఆయన యొక్క వర్డ్ని ఆల్రెడీ ఇచ్చేశారు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడాలి ఆయన స్వరం ద్వారా అని ఎక్కడా కోరలేదు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ చరిత్ర అంతట్లో, ప్రపంచ చరిత్ర అంతట్లో ఎవరైనా దేవుడు నాతో మాట్లాడాలి అని ఒకవేళ అర్హత ఉన్నట్లయితే ఇట్ ఈస్ ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ వి సీ దట్ హీ నెవర్ ఆస్క్డ్. ఇన్ఫ్యాక్ట్ మాథ్యూ చాప్టర్ 4లో యేసుప్రభు వారు ఎప్పుడైతే అపవాది చేత శోధింపబడ్డాడో, వెన్ హీ వాస్ టెంప్టెడ్ బై ద డెవిల్, there was only one person who could have asked the Father to speak to him directly. It was the Lord Jesus Christ, but he did not ask. But what he did was, he referred to the book of Deuteronomy 3 times, meaning to say, యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క స్వరంగా భావించారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సో నికోడిమస్తో మాట్లాడినటువంటి మెసేజ్ ఈజ్ ద మెసేజ్ ఫర్ ఆల్ పీపుల్. ఎందుకు? బికాస్ ఆల్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ద సేమ్, సిన్, అండ్ ఆల్ అవర్ సొల్యూషన్ ఈజ్ ద సేమ్ థింగ్, జీసస్ క్రైస్ట్ అండ్ ద సాల్వేషన్. నౌ వీ విల్ గో టు మాథ్యూ 28. ఈ టాపిక్ ఆర్ ద థీమ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ డిసైపుల్షిప్. ఈ మాట డిసైపుల్షిప్ అనే మాట బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు. కానీ డిసైపుల్షిప్ అనేటువంటి సత్యం మాత్రము నూతన నిబంధన అంతటిలో కూడా చాలా విధాలుగా చాలా క్లియర్గా మనకి కనపడతా ఉంటుంది. సో ప్రశ్న నేను మీ ముందు ఉంచి సమాధానాన్ని చెప్పాలనుకున్నాను. 2000 సంవత్సరాల క్రితము దేవుడు భారతదేశానికి, మన కాంటినెంట్కి తన శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి ప్రత్యేకంగా పంపించి సువార్తను మనకు 2000 సంవత్సరాల క్రితము కేరళ షోర్స్కి తీసుకొచ్చినా సరే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సౌత్ ఇండియాలో మాత్రమే కొంచెం సువార్త ఉందని చెప్పొచ్చు. పైకి వెళ్ళే కొద్దిగా నార్త్ ఇండియాలో సువార్త లేదు, సంఘస్థాపన లేదు. ప్రశ్న వచ్చి, వై ఈజ్ ఇట్ దట్ కోకోకోలా హ్యాస్ ఇట్స్ ప్రెజెన్స్ అక్రాస్ గ్లోబ్, but the message of Jesus Christ, even though it came 2000 years ago, did not even cross the borders of southern India? The answer, biblically speaking, is zero emphasis on the blueprint of Christ for Christ Church. అంటే దేవుడు సంఘాన్ని ఎలా కట్టాలి అనే విధంగా ఇచ్చిన బ్లూ ప్రింట్, నమూనాని పక్కన పెట్టి సంఘాలు, పాస్టర్లు, ప్రీచర్లు, సోకాల్డ్ బైబిల్ టీచర్లు వేరే నమూనాలను, వేరే ఫ్యాన్సీ ఐడియాస్ను ఎప్పుడైతే ప్రాపగేట్ చేస్తారో దేవుని సంఘాన్ని మనము కట్టలేము. దేవుడు పాత నిబంధనలో నోవాని ఓడకట్టమన్నప్పుడు నోవాకి ఏమన్నా ఆప్షన్స్ ఇచ్చాడా? ఎలా కడితే బాగుంటుంది అని సజెషన్స్ ఏమన్నా అడిగాడా? ఇట్ జస్ట్ సేస్ గాడ్ కమాండెడ్ అండ్ నోవా ఒబేడ్ టు ద డాట్. యట్ ఇట్ వాస్ జస్ట్ అ షాడో, రైట్? మోషేని దేవుడు గుడారం కట్టమన్నప్పుడు, ట్యాబర్నాకల్ కట్టమన్నప్పుడు మోషేని దేవుడు ఏమైనా సజెషన్స్ అడిగాడా? 7 chapters are written about, from 25th chapter of Exodus to 32nd chapter of Exodus. 7 అధ్యాయాల్లో గుడారం ఎలా కట్టాలో చెప్తా ఉన్నాడు. God did not need Moses' advice. Moses obeyed as God commanded. And Exodus startingలో we see Israelites as slaves to Pharaoh. Exodus 40లో we see Israelites as sons and daughters of Yahweh when the tabernacle was built and the glory of God descended. What is the point I'm trying to say? దేవుడు సంఘాన్ని ఏ విధంగా, బై ద వే ఇందాక నుంచి చాలామంది అంటూ ఉన్నారు, మీ ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు, సంఘం అంటే ఇది కాదు, బిల్డింగ్ కాదు. నేను ఇందాక కూడా చెప్పాను, బైబిల్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ, షో మీ వన్ రిఫరెన్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ వేర్ ద బిల్డింగ్ is called the church. One reference. There is not a single reference. In fact, there are multiple references. In fact, 1 Corinthians chapter 3 verse 16, do you not know that you are the temple of God, where the Spirit of God dwells in you? అదేవిధంగా, సో విచ్ మీన్స్ టు సే, దేవుడు సంఘాన్ని కట్టడానికి అంటే బిలీవర్స్ని కట్టడానికి డిడ్ గాడ్ గివ్ అ బ్లూ ప్రింట్, ఆర్ డిడ్ హీ లీవ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద సో కాల్డ్ వైజ్ మెన్ who will build the church? God left
zero room for any of us to say, this is the way we can build. So what is God's blueprint for building the local church? Let us look at Matthew 28, 18 to 20. Can somebody read it loud and clear? Verse 18, you see the great king. Verse 19, you see the great commission. Verse 20, you see the great promise. This is the structure for these three verses. The great king, the great commission, the great promise. We are not going to look at the great king and the great promise in detail. We are going to look at the great commission in detail, right? Generally, when we read the scriptures, we do not read the scriptures as, or 66 books as one book with one common storyline. Therefore, whenever we take scripture verses, we take them out of context, right? మీరు ఎప్పుడన్నా ఈ వచనాన్ని చూసారా? యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్మ. వచనాన్ని చూసారా? కొంతమంది ఇళ్లలో వాల్ హ్యాంగింగ్ ఉంటుంది. కొన్ని చర్చెస్లో చర్చ్ బిల్డింగ్స్ బయట పెడతారు. యూ హూ ఆర్ బ్లెస్డ్ బై ద లార్డ్, వై డూ యూ స్టాండ్ అవుట్ సైడ్, కమ్ ఇన్. డిడ్ యూ ఎవర్ సీ దట్ స్క్రిప్చర్ వర్స్? యు నో హూ ఈస్ సేయింగ్ దట్? యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము. జనరల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే దాన్ని, బయట ఎందుకున్నావు నువ్వు, లోపలికి రా. అదే ఇంకా జనరలీ పాస్టర్ దగ్గరికి మీరు ఎగ్జామ్ ముందు ఏం ప్రిపేర్ అవ్వకుండా ప్రార్థన చేయటం వెళ్ళమన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, జేమ్స్ చాప్టర్ 1:4. ప్రభువా ఎవరికైనా జ్ఞానము కొదువు. అక్కడ ఉన్న జ్ఞానం ఏంటి? క్రైస్తవుడిగా విశ్వాసంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు అడగాల్సింది శ్రమ తీసేయమని కాదు, శ్రమ గుండా నేను పరిశుద్ధపరచబడటానికి జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. కానీ దాని కాంటెక్స్ట్ నుంచి తీసేసి ఏం చేస్తాము? ఈడు చదవడు, ఈడు కష్టపడ్డు, ఈడు అసలు కాలేజీకి వెళ్ళిందే క్యాంటీన్ కోసము. బట్ ఈ విల్ కమ్ జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ అండ్ పాస్టర్ విల్ నెవర్ ఆస్క్, or elders will never ask, or older discipling people will never ask, what is your life like? Did you study? What are you using your life for? But they'll take a verse out of context. ఆ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే లాభాన్ని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? గ్రీడీ లాభాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే, ఎప్పుడైతే వాళ్ళ చెల్లి ముక్కు దగ్గర నోస్ రింగ్, చేతికి పెద్ద బ్యాంగులు, రాబోతున్న ఎలియాజర్ ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద క్యామెల్స్, దానిపైన ఉన్న గోల్డ్ ఎప్పుడైతే చూశాడో, సడన్గా ద బిజినెస్ మ్యాన్ కేమ్ అవుట్. సడన్లీ హీస్ గ్రీటింగ్ ఎలియాజర్ వెరీ వెల్, కమ్ ఇన్ సైడ్, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. మనం ఏం పెడతాం? చర్చ్ బిల్డింగ్ మైండ్ పెడతాం. వీ నెవర్ ఆస్క్ హూ ఈస్ స్పీకింగ్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, నథింగ్. సో ఆల్సో వెన్ వీ రీడ్ దిస్ వర్స్, వీ జనరలీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. Matthew 28:18 to 20 is a fulfillment of all that is spoken in the Old Testament. రక్షకుడు రాబోతూ ఉన్నాడు. జెనసిస్ 3:15 నుంచి మొదలయ్యి పాత నిబంధన అంతా కూడా ఒకటే మెసేజ్, రక్షకుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు రక్షణను అచీవ్ చేసి ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుని ప్రపంచాన్ని యుగయుగాల వరకు ఏలబోతూ ఉన్నాడు. And that is why Jesus says in Matthew 28, our Lord, verse 18 to 20, all authority has been given to me in heaven and on earth. ఇదే ఛాలెంజ్ 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి చేశాడు, గుర్తుందా? ఇదే సేటన్, bow down, I will give you everything. Jesus doesn't answer anything there, remember? But Jesus now says all authority was always his, but now as the God man, it was always his as God. కానీ ఎప్పుడైతే ఆయన నరవతారిగా వచ్చాడో, ఇన్కార్నేషన్ అయిందో, now he says as a God man forever and ever he will be God man. Now Jesus says all authority means in all places and all ways, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్లో ప్రతి దానిపైన ఈ గాడ్ మ్యాన్ అయిన యేసుక్రీస్తుకి ఆల్ అథారిటీ ఈజ్ గివెన్. నాట్ జస్ట్ ఇన్ హెవెన్ బట్ ఈవెన్ ఆన్ ఎర్త్. దట్ మీన్స్ హీ హ్యాస్ పవర్ ఓవర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హార్ట్, ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ రూలర్, ఎవ్రీ గవర్నమెంట్, ఎవ్రీ అథారిటీ, ఎవ్రీ సింగిల్ థింగ్. దెర్ ఇస్ నాట్ అ సింగిల్ స్మాల్ iota in this universe upon which Jesus can say, on this one thing I don't have authority. My friend, that is the power with which a preacher will stand to preach the gospel. Every time I go to preach the gospel, the picture I have is I am going to a cemetery, because all are spiritually dead people. God asks Ezekiel, son of man, do you see these bones?
Yes, Lord. Can they live? Sovereign Lord, only you know. Can they live? Yes, they can live. Why? It is not in the preacher. Preacherలో ఏమీ లేదు. It is in the God, Jesus Christ, who has authority over everything. That is the hope with which any preacher preaches the gospel. Now what did the Lord Jesus say? Verse 19, the Great Commission. Go therefore and make disciples. ఆ గ్రీక్లో మనం చూసినట్లయితే గో అనే మాట వాస్తవంగా ఇమీడియట్లీ గో, బట్ ఆల్సో కంటిన్యూస్గా గో అన్నట్టుగా ఉంది. అండ్ వాట్ షుడ్ యూ డూ వెన్ యూ గో? యూ మేక్ డిసైపుల్స్. నా మెనీ పీపుల్ పుట్ ది ఎంఫసిస్ ఆన్ గో. అందుకే వాళ్ళు ఇక్కడ ఉండరు. సో వాళ్ళ మినిస్ట్రీనే ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. బేసిక్గా వాళ్ళకి ఏమి ఇష్టం అంటే వేరే దేశాలు తిరగటం ఇష్టం. వెళ్ళొద్దు అని కాదు, దేవుని పిలుపు ఉన్నట్లయితే, దేవుని భారం ఉన్నట్లయితే, దేవుడు ఆపర్చునిటీస్ చూపించినట్లయితే వెళ్ళొచ్చు. బట్ ద పాయింట్ హియర్ ఈజ్ అబౌట్ మేకింగ్ డిసైపుల్స్. ఇన్ఫ్యాక్ట్ పడదు కదా ఇది, ఇందాక కూడా ఊగుతూ ఉంది. ఏదైనా మంచి గట్టిది పెడితే బాగుంటుంది. వాస్తవం అవి పెడితే బెటర్ ఏమో నికల్. నౌ లిసన్ కేర్ఫుల్లీ. మేక్ డిసైపుల్స్, ప్లీజ్ రైట్ డౌన్, ఈజ్ నాట్ an option, it is a command. Please write this down. Make disciples is not an option, it is a command. In fact, గ్రీక్లో మనం చూసినట్లయితే ఇది ఇంపరేటివ్లో ఉంది. ఇంపరేటివ్ అంటే కమాండ్. వెళ్ళు, వెళ్తావా అని అడగట్లేదు, వెళ్ళు అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తా ఉన్నారు? సమస్త ప్రదేశాల్లో ఆల్వేస్ పవర్ఫుల్, అథారిటేటివ్, ఏకైక పర్సన్ అయినటువంటి గాడ్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ ఆదేశిస్తూ ఉన్నాడు. ఎవరు వెళ్ళాలి అని ఆదేశిస్తా ఉన్నాడు? ప్లీజ్ లుక్ ఎట్ ద వర్స్ అండ్ టెల్ మీ, హూ షుడ్ మేక్ డిసైపుల్స్? ప్లీజ్ ఆన్సర్. హూ షుడ్ మేక్ డిసైపుల్స్? ఓన్లీ ద 11 disciples. వెరీ గుడ్. ఇస్ దట్ ది ఆన్సర్? Who should make disciples? In this context, he is speaking to the 11, and probably there are more than 11. But this verse applies to every believer. This is not a verse given only to pastors. This is not a verse given only to the apostles or given to gifted people. Making disciples is a commission God, the Lord Jesus Christ, gives to every believer. How do you make disciples? 3 things are mentioned there. Number 1, baptize them in the name of the Father, Son and the Holy Spirit, and teaching them to observe all that I commanded you. Now let me ask this question. Who do you call a disciple? According to the Holy Bible, వాక్యం ప్రకారము ఎవరు యేసుక్రీస్తు శిష్యుడు అని చెప్పొచ్చు? సారీ, who spends time with God? Did Judas spend time with Jesus Christ? Yes. So is Judas a disciple? How do you decide? The only answer is born again. Can a person not be born again and try to live a morally right life? He can. In fact, there are many unbelievers who don't know Jesus Christ and they try to live. But does it mean that they are born again? No. Absolutely no. In fact, scriptures very clearly tell us. Let's go to one scripture verse. Matthew chapter 16. Matthew 16, verse 24. Then Jesus said to his disciples, if anyone wishes to come after me, he must deny himself, take up his cross and follow me. Enduku? 3 reasons he gives, 25, 26, 27. All 3 begin with for. ఫర్ అంటే రీజన్, బికాజ్ అన్నట్టు కదా. వాట్ ఇస్ ద ఫస్ట్ రీజన్? ఎందుకు? ఒకవేళ నిజంగా నువ్వు డిసైపుల్ అయితే నిన్ను నువ్వు ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని ప్రతిరోజు యేసుప్రభుని ఎందుకు వెంబడించాలి? నంబర్ 1, ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి అనుకున్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ లూజ్ ఇట్, రైట్? విచ్ మీన్స్ అవుట్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ లైఫ్, యూ విల్ నాట్ ఓన్లీ డై, యూ విల్ డై ఫర్ ఎవర్. నంబర్ 2, సెకండ్ థింగ్ ఈజ్ అ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్. ఒకడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోయినడలా వానికి ఏమీ ప్రయోజనం, లేదా తన ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలడు. సెకండ్ రీజన్ ఏంటంటే యేసుప్రభుకి వితౌట్ జీసస్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ గోయింగ్ టు హెల్. నంబర్ 2, ఇఫ్ యూ గెయిన్ ద హోల్ వరల్డ్, యూ లూజ్ యువర్ సోల్, యూ ఆర్ గోయింగ్ టు బి ఏ ఇటర్నల్ లూజర్. లుక్ ఎట్ ద లాస్ట్ వన్. థర్డ్ రీజన్, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు కమ్. దిస్ ఈజ్ ఫస్ట్ కమింగా, సెకండ్ కమింగా? Second coming. He will come in the glory of his Father with his angels. And what will he do? Give me the answer.
ప్రతి ఒక్కనికి వాని వాని పను చొప్పున, అంటే రక్షణ పొందిన వానికి నిత్య జీవం ఇవ్వబడుతుంది, రక్షణను వద్దు అనుకున్న వాడికి వాని పనిని చొప్పున నరకము ఇవ్వబడుతుంది. ట్రూలీ ఐ సే టు యూ సమ్ ఆఫ్. సో హూ ఈజ్ అ డిసైపుల్? అ పర్సన్ హూ ఇస్ బార్న్ అగైన్. హౌ డు యు నో ఈజ్ అ డిసైపుల్? ఈజ్ అ డిసైపుల్ ఈజ్ అ పర్సన్ హూజ్ లైఫ్ ఈజ్ ఎవిడెన్స్డ్. తన యొక్క జీవితము, తన యొక్క క్రియలు సువార్తను అంగీకరించిన వ్యక్తికి ఉండేటువంటి క్రియల చేత ఎవిడెన్స్, రుజువు చేయబడుతూ ఉంటుంది. నా లెట్స్ గో బ్యాక్ టు మాథ్యూ 28 క్విక్లీ, వర్స్ 18. Verse 19, sorry. Go therefore and make disciples. Meaning to say, ఒకవేళ డిసైపుల్గా ఎవరినన్నా చెయ్యాలి అంటే, నెంబర్ 1 మై ఫ్రెండ్, ఇట్ బిగిన్స్ బై గాస్పుల్ ప్రీచింగ్, రైట్? నెంబర్ 2, వెన్ గాస్పుల్ ఈస్ ప్రీచ్డ్, 2 things ఆర్ డెఫినెట్లీ టోల్డ్ టు పీపుల్. దట్ ఈస్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్, బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. Nobody can conclude or come to the call of gospel without saying repent of your sins and believe in Jesus Christ. Now when this call is given, listen carefully. ఈ సువార్త పిలుపు ఇవ్వబడినప్పుడు, మారు మనసు పొందుడి, సువార్తను అంగీకరించి క్రీస్తు పైన విశ్వాసమించుడి అన్న ప్రతిసారి కూడా 2 రకాలుగా ప్రజలు రెస్పాన్స్ ఇస్తారు. 2 రకాలు ఉంటారు, ఇంకా వేరే రకం ఉండదు. ఈదర్ దే బిలీవ్ అండ్ దే ఆర్ బార్న్ అగైన్, ఆర్ దే రిజెక్ట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు పెరిష్. ఈ రెండిటికి మినహా మధ్యలో ఎటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గాస్పుల్తో ఉండదు. ఏ విధంగా అయితే ఉదయించేటువంటి సూర్యుడు, ద రైజింగ్ సన్ కెన్ డూ 2 things. సన్ కెన్ మేక్ ద స్నో మెల్ట్, బట్ సన్ కెన్ ఆల్సో మేక్ ద మడ్ బికమ్ హార్డ్ కదా. 2 things విల్ హ్యాపెన్. అదేవిధంగా సువార్త వచ్చిన ప్రతిసారి ఈదర్ సువార్త వద్దు అని కఠినంగా వారి హృదయాలు మార్చుకునే వాళ్ళు ఉంటారు, లేదా సువార్త యొక్క సత్యం చేత కరిగింపబడి ఒప్పింపు కలిగి పశ్చాత్తాపము రక్షణలోకి వెళ్తారు. ఈ 2 మినగా లేదు. అందుకే ఎక్కడ సువార్త ప్రకటింపబడినా ఆ గుంపులో 2 రకాలు ఉంటారు. కావాలి అనుకునే వాళ్ళు, వద్దు అనుకునే వాళ్ళు, అంగీకరించే వాళ్ళు, తిరస్కరించేవాళ్ళు. సో నెంబర్ 1, టు మేక్ డిసైపుల్స్, యూ ప్రీచ్ ద గాస్పుల్. అండ్ వెన్ యూ ప్రీచ్ ద గాస్పుల్, రిపెంటెన్స్ అండ్ బిలీఫ్ ఇన్ జీసస్ ఇస్ ప్రొక్లెయిమ్డ్. అండ్ వెన్ దట్ హ్యాపెన్స్, a person who is born again will become a disciple, రైట్? దాని తర్వాత ఏమవుతుందో చూడండి. డిసైపుల్ అయినటువంటి వ్యక్తిని యేసుప్రభు వారు ఏం చెప్పమంటున్నారు? బ్యాప్టైజింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే రక్షణ పొందారో వారిని డిసైపుల్స్గా నిర్ధారించబడతా ఉన్నారు. ఆ డిసైపుల్స్ని స్క్రిప్చర్ సేస్ వెరీ క్లియర్లీ, దట్ పర్సన్ మస్ట్ బీ బ్యాప్టైజ్డ్. బ్యాప్టైజ్డ్ నాట్ జస్ట్ ఇన్ వాటర్, దట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ, బట్ అంతర్గతంగా ఏమవుతుంది? బ్యాప్టైజింగ్ ఇన్ టు ద నేమ్. అండ్ హియర్ వీ హ్యావ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ట్రినిటీ. లుక్ ఎట్ ద వర్డ్ నేమ్ and look at the number of people mentioned there, persons mentioned there. How many? Is name a plural or a singular thing there? బహువచనమా, ఏకవచనమా? కానీ వ్యక్తుల గురించి మాత్రం ఎంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? 3. విచ్ మీన్స్ టు సే, నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఐడెంటికల్ విత్ ద నేచర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క నామము దేవుని యొక్క సారూప్యతకు, స్వభావానికి సూచనగా ఉంది. సో he is the same person, he is the same God, but he is in 3 persons. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వబడతా ఉంది. బట్ what do you do with the person who believes in Jesus Christ, heard the gospel, repented of his sins, believed in Jesus Christ? Now he is a disciple. Now ఈ వ్యక్తికి బాప్తిస్మం కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమవుతుంది? ఇక్కడి నుంచి మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వాళ్ళతో మనకి ఏం చేయాలో తెలీదు. దీని తర్వాత వాళ్ళని బేసిక్గా మినిస్ట్రీ ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాడుకుంటూ ఉంటాం. దీని తర్వాత వాళ్ళకి టీచింగ్ ఏం చేయాలి, ఎలా వాళ్ళు, దేర్ ఇస్ నథింగ్ దట్ హ్యాపెన్స్. అండ్ దేర్ ఫార్ సమ్టైమ్స్ యూ డోంట్ నో ఇఫ్ హూ ఇస్ పర్సన్ ఇస్ బార్న్ అగైన్ ఆర్ నాట్ బార్న్ అగైన్. ఇయర్స్ గో బై, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరాలు గడిచిపోయే కొద్దికి ఈ రక్షణ పొందిన వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, రక్షణ పొందాలి అని ప్రాసంగం చేస్తున్న వాళ్ళకు కూడా తెలీదు. The gospel message is to make disciples. And how do you make disciple? Begin with preaching the gospel. Once a person is born again, baptize them. But it doesn't stop there. Let's go to verse 20 now. What are the things that you see in verse 20? Quickly observe and tell me. What do you do once a person is born again, baptized? What do you do? Teach. What should you teach?
సారీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్? ద ఫస్ట్ థింగ్ దట్ ఇస్ మెన్షన్ దేర్. ఎందుకు బోధించాలి? ప్లీజ్ ఆన్సర్. టు అబ్జర్వ్. వాస్తవంగా ఆ మాటకు అర్థం వచ్చి టు వాచ్ ఓవర్, టు గార్డ్, టు కీప్, టు ప్రిజర్వ్, టు గివ్ హీడ్ టు. ఇట్ మీన్స్ ఒబీడియన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒబీడియన్స్. ఎందుకు రక్షింపబడినటువంటి వ్యక్తికి టీచింగ్ ఇవ్వాలి అంటే, ఆ వ్యక్తి నేర్చుకున్న వాటి ప్రకారం తన జీవితాన్ని అవలంబించుకోవటానికి, నేర్చుకున్న వాక్యం ప్రకారం తన జీవితం మారుతుందా లేదా అని తెలుసుకోవటానికి. Now I want to tell you honestly, my friends, majority of the churches, this is the main drawback. And I am not going to say sorry, in your local church, that is the drawback. సో ఇందాకే అజయ్కి వేరే చూసిన 2019 మార్చ్ 23 ఇట్లానే క్రిస్టియన్ క్వశ్చన్ మార్క్ ఒక సెమినార్ చేశారు మీరు ఇక్కడ. అప్పుడు కూడా ఎబియాను నేను వచ్చాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా కొన్ని రోజులు మీ పిల్లలు పుడతారు, రైట్? అప్పుడు మీలో ఒకరు ప్రెసిడెంటో ఇంకోళ్ళు అవుతారు, వచ్చి మాట్లాడతారు, వాళ్ళు కూడా కూర్చుంటారు. నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. వై? యూ వాంట్ టు రిమూవ్ గాడ్స్ బ్లూ ప్రింట్ అండ్ యూజ్ యువర్ ఓన్ బ్లూ ప్రింట్స్. Number one, remember, you will give an account to God. Your local church will give an account to God. Number two, those who are in charge of this ministry will give an account. You may say, who says that? The Lord Jesus Christ says that. You come and face him. The answer is, if a person is born again, my friend, he is not only baptized, he has to sit under a lifetime of teaching of the local church ministry. Why should you teach? So that the person may keep, watch, guard, observe, obey. Ultimately, he must grow. She must grow. What should you teach? Look at the answer. 20లో ఫస్ట్ ఏమో what should be done? Teaching. Purpose of teaching, so that completely. But what is the content of teaching? What command? All that I commanded you. ఏం టీచ్ చేయాలి? బైబిల్ మొత్తం టీచ్ చేయాలి. అసలు సరిపోద్దా మనకి బైబిల్ మొత్తం టీచ్ చేస్తే? మన జీవితకాలంలో చాలదు. విచ్ మీన్స్ జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా టీచింగ్ మస్ట్ హ్యాపెన్ ఇన్ ద లోకల్ చర్చెస్. బుక్ బై బుక్, వర్స్ బై వర్స్ యూ నీడ్ టు బీ taught. Who says that? The Lord Jesus Christ says that. In that context, the great promise is given. What is the great promise? I am with you always to the end of the age. Till the end of the age, the church will continue. Till that time, the great King who has authority over everything, says, do this. And he says, I am with you. So it's like the sandwich. His great power, his great promise, his great authority, his great presence. In between he says, do the job. Meaning, you go not because of your power. You go not because there is you go because I am telling you. The emphasis, the driving factor, the fuel for growth in the local church to teach everything is because the great Lord Jesus Christ commanded. And the great Lord Jesus Christ said, he will be with us when we are fulfilling this. Now, the big question we are going to answer is, how can this happen? బాగుందన్న, రక్షణ పొందిన వాళ్ళకి సువార్త చెప్పాలి, రక్షణ పొందిన వాళ్ళని బాప్తిస్మం ఇవ్వాలి, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత జీవితకాలం అంతా కూడా ఏదో ఒక స్థానిక సంఘంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. వెరీ గుడ్. ఎందుకు? ఆయన శక్తి, ఆయన సన్నిధి మనతో ఉంది కనుక. వెరీ గుడ్. ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క ప్రెజెన్స్ అండ్ ప్రామిస్ మనతో ఉంది కనుక. మన క్వశ్చన్ వచ్చి, ఎలా జరగాలి, ఎవరు చేయాలి? లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 1 now. Verse 8. As I said, the scripture is just one storyline, right? ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు సువార్తను కంప్లీట్ చేస్తాడు అనే మాత్రమే ఉంది. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు కాదు, 4 సువార్తికులు
4 యాంగిల్స్ నుంచి రాసిన ఒకటే సువార్త. ఈ సువార్తలు చివరికి వచ్చేసరికి ఖచ్చితంగా 3 జరుగుతాయి. ప్రతి సువార్తలో కూడా మనం ఒకటే చూస్తాం. ప్రతి సువార్తికుని యొక్క ప్రెజెంటేషన్లో మనమే చూస్తాం. ఆయన మరణించాడు, ఆయన భూస్థాపన చేయబడ్డాడు, ఆయన తిరిగి పునరుద్ధరణయ్యాడు. ఈ చివరికి వచ్చిన తర్వాత వి సీ ద గ్రేట్ కమిషన్. అయితే అపోస్తుల కార్యాలు ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద గాస్పల్స్ అండ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్, రైట్? బ్రిడ్జ్ బిట్వీన్ ద గాస్పల్స్ అండ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. నౌ సంఘము ఏ విధంగా మత్తయి సువార్త 28:18 నుంచి 20 వచనాల్లో ఇవ్వబడిన బ్లూ ప్రింట్ ప్రకారం ఏ విధంగా సంఘము స్థాపింపబడింది, సంఘానికి నాంది ఫౌండేషన్ ఏ విధంగా వేయబడింది చూసినట్లయితే బ్లూ ప్రింట్ని అపోస్టల్స్ ఫాలో అయ్యారా లేదా తెలుస్తుంది. దాని తర్వాత ఫాలో అవ్వమని దేవుడు వారి ద్వారా మనకు ఆజ్ఞాపించాడా లేదా మనం చూద్దాం. ఓకే, నౌ లెట్ us go to Acts chapter 1 verse 8. The Lord Jesus said, okay, look at verse 6. Can somebody read verse 6, 7 and 8? When they gathered around Jesus Christ, who the 12 disciples? What did they say? Why do you think they're asking this question? They thought salvation was just about Jews. So will you now restore? Now that you died, now that you are buried, now that you are resurrected, now that we even believe you, is this the time that kingdom of Israel going to be restored? What does the Lord Jesus say? He does not say, no, I won't restore. He says, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి, కాలాలను తెలుసుకోవటానికి, టైమ్స్ను, ఈపాక్స్ని తెలుసుకోవటానికి ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. తండ్రి ఆయన చిత్తం చేత వాటిని ఫిక్స్ చేశాడు. బట్ మీరేం చేయాలి? ఆ టైం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ఇంకా, కానీ మీరేం చేయాలి? లుక్ ఎట్ వర్స్ 8. మీరు శక్తిని పొందుకుంటారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ పైనకి దిగి వచ్చినప్పుడు. And what will you do? You will be my witnesses. ఎక్కడ? వెరీ స్ట్రాటజిక్గా says you will be my witnesses beginning at Jerusalem and then Judea and then you go to the outermost parts of the world. Now, this verse becomes the map for the rest of the book of Acts. First 8 chapters లో జెరూసలేం నుంచి సమరియా దాకా వెళ్తుంది. 8 chapters తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే సమరియా నుంచి ఆ రోజుల్లో ద అవుటర్ మోస్ట్ వరల్డ్ అయిన రోమ్లోకి వెళ్ళిపోతుంది. ద రెస్ట్ ఆఫ్ ద బుక్ ఈస్ హౌ ఇన్ 1 generation the disciples, without any media or whatsoever, when the whole government was hostile, they took the gospel from one small insignificant place called Jerusalem to the outermost part of the world. What is the secret? They obeyed Jesus Christ. What is our secret? We don't want to obey Jesus Christ. We don't want his blueprint. We want new techniques, new methods, new ideas. Nothing will happen, my friend. You will receive power when the Holy Spirit has come upon you, and you will be my witnesses. One lifetime. Do you know, majority of the shaping of the church happened in the first 3 centuries, and first 3 centuries was heavy persecution. Heavy persecution. Today, you are not persecuted. What persecution we are talking about is really not. There is persecution. How did they achieve this? Go to Acts chapter 2 now. Let us track, okay? మీకు 2వ అధ్యాయంలో తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారి ఒకసారి సంఘం పైకి దిగి వచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎపిసోడ్ లేదు. ఎందుకంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ హీ హ్యాస్ కమ్ డౌన్. Once and for all, when anywhere gospel is preached, he invites people into salvation and he lives in them. But చూడండి ఏమవుతా ఉందో మీరు చెప్పండి. బై ద వే, Matthew 28:18-20 ప్రకారం వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్? వేర్ డస్ ఇట్ బిగిన్? Matthew 18-20. What is the first thing they have to do? You have to do, I have to do. What is it? Go and make disciples. The emphasis is on making disciples. And how do you make disciples? You preach the gospel. And when you preach the gospel, you call people to do 2 things: repent and believe. And if they believe, what happens? Baptize them. And once you baptize them, what should you do? Teach them what?
to obey everything Jesus commanded. Now look at chapter 2 and verse 11. Chapter 2, verse 14. Let's read from verse 12. And they all continued in amazement. Yavaru ee all ante verses 8 nunchi, when we look till verse 10, we see people from all over the world, they came to Jerusalem because of the Pentecost, right? అక్కడికి వచ్చినప్పుడు verse 12 లో, when they began, verse 11 లో, when people began to hear the apostles speak in their own tongues, that is the tongues of people, that means వాళ్ళ భాషల్లో మాట్లాడతాం విన్నప్పుడు, about the mighty deeds of God, everybody was amazed. Verse 12. And what did they say? What does this mean? Look at verse 13 now. కొంతమంది అయితే they began to mock them, saying they're full తాగేస్తున్నారు. Look at verse 14. Peter, taking his stand with the 11, raised his voice and declared to them. Now 14వ వచనం నుంచి come down to verse 36. 36వ వచనం వరకు he is basically preaching the gospel. Look at, for example, verse 36. This is his concluding statement. Therefore let all the house of Israel know for certain that God has made him both Lord and Christ, this Jesus whom you crucified. He preached the gospel. He took the entire Old Testament and he said, gospel was promised and Jesus came down. Jesus fulfilled the gospel work. Jesus is alive now. We are his witnesses. You have crucified him, but God made him Lord. Now look at verse 37. What happened when they heard this? Unimaginable. Instead of them taking a sword and killing Peter, they said their hearts were cut. Cut with what? The gospel message. When the gospel is preached, people's hearts were cut. See what happens now. And what did they say? Brothers, what shall we do? Today when you preach the gospel, when I go to some churches, some uncles come and tell me, congratulations brother, manchi preach chesaru. That's not why gospel is preached. Gospel is not preached to appreciate the preacher. It is to introspect your heart. నీ హృదయాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు సువార్తను పంపిస్తున్నాడు. People were cut to heart and they said, what shall we do now? Look at the answer, verse 38. Repent and be baptized. Remember we said Matthew 28:18-20 says, preach the gospel, call them to repentance, and if they are willing to believe, baptize them. The same thing is followed. Then what happened? They repented. Now come to verse 41. What is the result? 41వ వచనంలో, ఎవరైతే ఈ సువార్తను విన్నారో వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఎందుకు? They repented and they believed and they were baptized. Come to verse 42. What happened after 42? What happened in 42? The first word you see there is devotion. This is the sign of a born again person. Their devotion changes from sin to Jesus. People who come to church years together, and somebody asked me, Anna, how do I know if this person is born again? I said, does this person have spiritual appetite? పుట్టగానే పిల్లలు ఎందుకు ఏడుస్తారు తెలుసా? ఫుడ్, రైట్? In fact, that is the sign. Otherwise the doctor slapped them, you know. If a person says he is born again and he has or she has no hunger for God and word, you need to doubt that person. You need to doubt if the person is born again or not. Of course, sometimes even though you are born again, rakshana pondina sare, you can begin to eat spiritual junk. Therefore, you will lose your appetite for spiritual pure milk. But the number one thing is devotion. The word is consistently doing the same thing. That's the meaning. What is their devotion towards? 4 things are mentioned there. What's the first thing? Apostles' teaching. Now my friends, listen very carefully. Matthew 28 gives us the blueprint. And the first time the apostles went and obeyed, can you see the sequence? స్వార్థ ప్రకటించారు, పశ్చాత్తాపం పొందమన్నారు,
రక్షణ పొందారు కొంతమంది, బాప్తిజం ఇచ్చారు. ద వెరీ నెక్స్ట్ థింగ్ దట్ యు సీ ఇస్ టీచింగ్ హ్యాస్ బిగన్. ఇన్సైడ్ ద హార్ట్స్ ఆఫ్ సిన్నర్స్ చేంజ్ హ్యాపెండ్. ఓరియంటేషన్ మారింది. ఒకప్పుడు పాపాన్ని ప్రేమించిన వీరు, చీకట్లో ఉన్నవారు వీరు, ఇప్పుడు వారి హృదయాల్లో మార్పు వచ్చింది. ఎందుకు? దే రిపెంటెడ్ ఆఫ్ దేర్ సిన్స్, దే బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దేర్ ఇస్ అ న్యూ డిస్పోజిషన్ నౌ. Now there is devotion, hunger towards one thing. What is that? The teaching of God's word. So wherever God gives a commission, God also makes a provision. సువార్త ప్రకటించండి, ఊరికే చెప్పలా, నా శక్తి నీతో ఉందంటున్నాడు, నా సన్నిధి నీతో ఉందంటున్నాడు. సువార్త ప్రకటించినప్పుడు పనిచేసేవాడిని నేను అంటా ఉన్నాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి హృదయంలో ఆకలిని పెట్టేది ఆయన. He has authority over everything, my friend. And when they heard, the people wanted to have devotion towards apostles' teaching. What is the uniqueness of apostles' teaching? Number one, apostles' teaching was authoritative because it is scriptural. ఎప్పుడు సంఘాల్లో ప్రజల హృదయాలపైన దేవుని వైపు తిరగాలనేటువంటి భారం వస్తుంది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టినటువంటి లేఖనాలను సంఘ కాపరులు, సంఘం దగ్గర ఉండి ప్రీచింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే వాటిని వివరిస్తారో, అథారిటేటివ్ ప్రీచింగ్. నెంబర్ టూ, ఇట్ ఈస్ కంప్లీట్ ప్రీచింగ్. Everything they began to preach. Number three, it is systematic preaching. Not choosing a topic here, a topic there. No. Going from Genesis to Revelation. Because whether you are in Genesis or Revelation, you cannot escape the gospel-centeredness of the Holy Bible. And not just that, methodical teaching. Authoritative, complete, systematic, methodical. Why is it that in our local churches, people come from years together and ask them to give a definition of gospel, ask them to give a definition of manhood, womanhood, marriage, parenting? Years together they come. Why is it that they don't have understanding? Simply because they are not taught systematically, methodically, from the scripture, authoritatively. Not just apostles' teaching. What's the second thing? Fellowship. The word fellowship means, listen carefully, koinonia. అక్కడ నుంచే మనకి కోయినే గ్రీక్ అనే మాట వచ్చింది. అంటే కామన్. కోయినోనియా అంటే షేరింగ్ ఇన్ వన్. ఫెలోషిప్ అంటే షేరింగ్ ఇన్ వన్ కామన్ లైఫ్. ఫెలోషిప్ అంటే మీరు అందరూ డబ్బులు వేసుకుని వచ్చి బిర్యానీ తినడం కాదు, రైట్? ఫెలోషిప్ ఈజ్ బిలీవర్స్, born again people sharing in the life of Jesus Christ. They think alike, they talk alike, they want to grow alike, they have the same partnership and same stewardship in the gospel. That is why not everybody who comes to local church is a believer. He is not a member. He may be a number, never a member. Why? Because in God's sight, he is an outsider. She is an outsider. So, devotion దేని పైన? Apostles' teaching పైన. Number two, fellowship పైన. Third thing, interestingly, there are only three things there. If you see, the word and is only used 3 times. Tell me where it is used. Apostles' teaching is number one. రెండోది fellowship, and to the breaking of bread anunda, and is missing, which means fellowship part is to do with the breaking of the bread. Whenever they came, in fact, if you look at the records of the early church, the number one reason they met was to break the bread and to partake in the cup, which was actually a part of a full course meal. That is why in every local church, the breaking of the bread must lead into a fellowship meal. What is the significance of meal? Meal happens in a family. What God is trying to say is, once upon a time you were my enemies. Now I made a feast for you. You are now my family. You partake in the meal. And interestingly, Jesus Christ our Lord shared some of the greatest truths to the disciples over a meal. That's why it's called the Lord's Supper. Not the Lord's snack, the Lord's Supper. You take the bread, you take the wine, and you enjoy the meal, because now you are part of God's family. So number one, apostles' teaching. Number two, fellowship, which happens in the breaking of bread. Third thing vachi, prayer. They now have direct access to God. They don't need to go to the temple, Gaya Vodin. They don't need to go to the high priest, Gaya Vodin, because the temple and the high priest have come down, Jesus Christ. Now they begin to pray. Look at verse 43. What is the result of this? Everyone kept feeling a sense of awe, and many wonders and signs were taking place through the apostles. And all those who believed were together and had all things in what?
కామన్, దట్స్ ద సేమ్ వర్డ్ ఫర్ ఫెలోషిప్. కామన్ అని ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు, ఫెలోషిప్ అని అక్కడ ట్రాన్స్లేట్ చేశారు. బేసిక్గా దోస్ హూ హ్యావ్ కామన్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, బిలీవర్స్, విల్ హ్యావ్ కామన్ లైఫ్ విత్ వన్ అనదర్. వీ బిగిన్ టు లవ్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దెన్ వర్స్ 46, డే బై డే ఏమైంది? కంటిన్యూయింగ్ విత్ వన్ మైండ్ ఇన్ ద టెంపుల్ they began to break bread, and from house to house they were taking their meals together with gladness and sincerity of heart, praising God and having favor with all the people. What did the Lord do? Was 47 part B. And the Lord was adding to their number day by day. Who is he adding? Please tell me, who is he adding? ఇందాక మొదట గ్రీటింగ్స్లో చెప్తా ఉన్నారు, ఇంకా 100 మందే ఉన్నాం, ఇంకా 200 మందే ఉన్నాం. 5,000 మందిని తెచ్చుకోండి. If God doesn't add, they will never be the members of the local church. They may merely be outsiders and visitors. But who is a member? Saved. Read it and tell me the answer. Verse 47 part B. Who did Christ Jesus add to his church? Those who are saved. But what about the rest of the people? 1 Corinthians 14 says they are outsiders. రావచ్చు, సువార్త వినొచ్చు, సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు కలిగజేసినప్పుడు రక్షణ పొందొచ్చు, రక్షణ పొందాడని రుజువు ఉన్నట్లయితే బాప్తిస్మం ఇవ్వచ్చు. దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్. అంటిల్ దెన్ దే ఆర్ నాట్. Membership is not so that we buy a 6 into 4 feet land in graveyard. No, that's not membership. Membership is, my friend, when you are born again. When Christ says you are a member of my body, you are a member of this local church. That is God approved membership. Now listen very carefully. You go and study the book of Acts. Acts 8, Acts 12, Acts 13. You go and study. Everywhere this is the pattern that followed. ఫిలిప్ వెళ్తాడు, సువార్త ప్రకటిస్తాడు, రక్షణ పొందిన వాళ్ళకి బాప్తిస్మం ఇస్తాడు, ఆ చర్చ్ బిగిన్స్ దే. పౌలు వెళ్తాడు, బర్నబాస్ వెళ్తాడు, శీల వెళ్తారు. ఎవ్రీవేర్ దే గో ప్రీచ్ ద గాస్పెల్. కొంతమంది రాళ్ళెత్తారు, కొంతమంది రమ్మన్నారు. పీపుల్ హూ రిజెక్టెడ్ వర్ కెప్ట్ రిజెక్టింగ్. పీపుల్ హూ రిసీవ్డ్ కెప్ట్ రిసీవింగ్. వేర్ ఎవర్ పీపుల్ హర్డ్ ద గాస్పెల్, దే వర్ బ్యాప్టైజ్డ్ అండ్ ద చర్చ్ బిగాన్. నౌ డూ యూ థింక్ you and I have any other new pattern that you and I need to follow? Answer please. Ask yourself this question. In your local church, is this the pattern that is going on? Is this church built with God's blueprint? Is it continuing with God's blueprint? If it is not, let me tell you, there is no other plan. తిరుగుతున్నాం కదా బ్యాగులు పట్టుకుని, దేర్ ఇస్ నో ప్లాన్ బి అని. దేర్ ఇస్ నో ప్లాన్ బి. గాడ్ డస్ నాట్ బార్గెయిన్ విత్ అస్. గాడ్ డస్ నాట్ నెగోషియేట్ విత్ అస్. సో వాట్ యు డూ? యు బిగిన్ విత్ ఫౌండేషన్స్. ఇఫ్ ద ఫౌండేషన్ ఈజ్ రాంగ్, డియర్ ఫ్రెండ్స్ లిసన్, యూ కెనాట్ బిల్డ్, బికాస్ దట్స్ నాట్ క్రైస్ట్ చర్చ్. బట్ ఇఫ్ ద ఫౌండేషన్ ఈజ్ క్రైస్ట్ బీయింగ్ ద ఫౌండేషన్ స్టోన్, గాస్పెల్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఇట్, and the blueprint that God has given as the center of it, then the church will grow. Now, in the remaining time, I want to take you to one more passage, and I'll quickly but clearly explain. Ephesians chapter 4. Ephesians 4. This is a chapter where I will ask questions, you need to answer. How did the New Testament churches practice? సరే, మనం అపోస్తలుల కార్యాలు చూసాము, కానీ సంఘం స్థాపింపబడిన తర్వాత సంఘాల్లో ఏ విధంగా ఇది మోడల్ అయింది? Let us answer that question. Ephesians 4. Nikhil, can you erase that please? Ephesians chapter 4. Look at verse 11. 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ సంఘానికి బహుమానాలుగా ఏమేమి ఇచ్చాను అంటున్నాడు. చెప్పండి. ఫస్ట్ వచ్చి అపోస్టల్స్ని ఇచ్చాడు, ఇంకా ప్రాఫిట్స్ని ఇచ్చాడు. మనం ఎఫెసీ 2:20 ప్రకారం చూసినట్లయితే వాళ్ళ పరిచర్య అంతరించిపోయింది. అంటే టుడే దేర్ ఆర్ నో అపోస్టల్స్, టుడే దేర్ ఆర్ నో prophets. Why? The ministry that was given to them is to receive the revelation and write down the revelation. With that, the apostolic ministry has come to an end. Thank you. But who else is given to the local church? Please read. Boys, please read and tell me verse 11. ఇంకా సంఘానికి బహుమానాలుగా యేసు ప్రభు ఎవరినిచ్చాడు? బాయ్స్, వెరీ గుడ్. ఎవాంజలిస్ట్స్, ఇంకా పాస్టర్స్ అండ్ టీచర్. ఇన్ఫ్యాక్ట్ గ్రీక్లో మీరు చూసినట్లయితే పాస్టర్ అండ్ టీచర్ రెండు కాదు, రెండిటికి కామన్ డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వబడింది, విచ్ మీన్స్ పాస్టర్ టీచర్. కనబడుతుందా? సో సంఘంలో ఇప్పుడు ఉన్నటువంటి బహుమానాలు ఏంటి అంటే
ఆఫీసెస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవాంజలిస్ట్ ఆర్ దేర్, రెండోది పాస్టర్ టీచర్స్ ఆర్ దేర్, విచ్ మీన్స్ ఎవ్రీ పాస్టర్ మస్ట్ బి అ టీచర్. Every teacher may not be a pastor, but every pastor is called to be a teacher. And a church can have more than one pastor. In fact, Bible lo manam chusinatleyte the best practice is to have more than one pastor. But every pastor must be a teaching pastor. Now comes the question. Look at verse 12. Read it once carefully and I'm going to ask you some questions. Read verse 12 and I'll ask you one question. Here is the question. యేసు ప్రభువు తన వధువైనటువంటి సంఘానికి పాస్టర్ టీచర్స్ని ఎందుకు ఇచ్చాడు? టెల్ మీ ది ఆన్సర్ ఫ్రమ్ వర్స్ 12. వెరీ వెరీ క్లియర్ ఇట్ ఇస్. ఎందుకు ఇచ్చాడు? ఫార్ ఎక్విపింగ్. వెరీ గుడ్. సో హియర్ ఇట్ ఇస్ ఫార్ ఎక్విపింగ్. హూ షుడ్ ద పాస్టర్ టీచర్స్ ఎక్విప్? Which saints? Number is given? Sorry, we'll come later to it. For the saints. Listen carefully. The pastor teacher's job is to basically equip the saints. Now, who are the saints? Every born again person. Every believer is a saint. Got it? So it's not just Saint Augustine. All of us are saints. Why? Once upon a time we were sinners. But who made us a saint now? The blood of Jesus Christ. So, let us follow this. యేసు ప్రభు సంఘానికి పాస్టర్ టీచర్స్ని ఎందుకు ఇచ్చాడు? ఎక్విప్ చేయడానికి. ఎవరిని ఎక్విప్ చేయడానికి ఇచ్చాడు? బిలీవర్స్ని. నాట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అ బిలీవర్. అగైన్ యూ రిమెంబర్ దట్? ఓన్లీ బార్న్ అగైన్ పర్సన్. నౌ ప్లీజ్ ఆన్సర్. ఎందుకు వాళ్ళని ఎక్విప్ చేయాలి? వాట్ ఈస్ ది ఆన్సర్? So that the saints will do two things. One is works of service, సంఘ ధర్మము. రెండోది building of the church of Christ, right? Look at this, very interesting. ఎలా అవుతుంది building of the church is the question. Answer వచ్చి Jesus says through the saints, not the pastor teacher. Then what will the pastor teachers do? They will equip these saints. It is the role and the job of every pastor teacher to call. You remember Jesus said in Matthew 28:19, go make disciples of all nations, baptize them in the Father and Son and the Holy Spirit, and then teaching them to obey everything I commanded you. And what happens when you're teaching everything that is commanded? You are equipping every believer. Not a single believer is lost. Every believer is being equipped. Got it? And when every believer is being equipped, two things will come out of it. The believer will be involved in ministry that builds the local church. Got it? So it is not the pastor teacher who builds, but it is the pastor teacher who equips the believers so that they are building. Today, what is the motto of people who come to church? Instead of going to a theater, they come to the local church. Sit, warm, watch, give, go. Who will do this thing? Okay, who is supposed to do this? You. You call yourself a believer. Why are you coming to the local church? Why? If this is not happening, something is wrong, my friend. Now let's continue. Look at verse 13. Till what time should this equipping happen? Until every person grows in two things. What is the two things? Unity of faith. Rendodi. So two things are mentioned there. Till you are growing in your knowledge of doctrinal purity, and that knowledge is evident in your devotional life. నీ విశ్వాస జీవితము and నీ విజ్ఞాన జీవితం. In your knowledge you are going in deep roots in the word of God. And the evidence of it is you have same faith as your fellow members. That is why creeds are important.
That is why written down doctrinal statements are important. That is why assessing what pastors are preaching is important. That is why understanding who you are calling to your youth fellowship to preach is important. Why? Because you are ensuring in your local church that doctrinal purity, doctrinal clarity is never compromised. Why? Because based on the food you give to your child, the child is going to grow. You can't give junk and expect the child to become organically healthy. Avtada? Avaru? Now see what will happen. What is the result of it? We will all grow into what? Mature man. Why is it that years are going on, there's no maturity in the local church? Because it is not going on. What is supposed to happen is not going on. And who should grow into maturity? All believers. What level of maturity? Please answer. Look at the last part of verse 13, answer. What level of maturity? Maturity of the fullness of Christ. Now generally when you read Ephesians, you only think of be filled with the Holy Spirit. Ephesians chapter 3 speaks about being filled by the Father. Chapter 4 speaks about being filled by the maturity of the Son. And then you come to chapter 5, being filled by the Holy Spirit. Meaning to say, my friend, if this is what is happening in your local church, this will be inevitable. You cannot avoid that. Why is it that this is not happening? Why is that people are not growing into maturity? I'm not going to say sorry. The answer is, churches are running by systems, not scripture. You have committees that run the local churches. You have, instead of God's word being the authority and the foundation and the ground, the seed, the fruit bearing ground upon which the word should grow, everything else is growing. You may say, who says that? Scripture says that. Who says that? The Lord Jesus Christ says that. And until then, neither believers will grow nor unbelievers will come to know the Lord. Look at the next thing, verse 14. As a result, what will happen? We will no longer be children. How do you know who a child is in believers? They are tossed here and there. By what? By waves and carried about by every wind of doctrine. And what are these doctrines? They come from the trickery of men, craftiness in deceitful skill, which is false teaching. అర్థమవుతుందా? ఎప్పుడు నీకు ఇది ఫాల్స్ టీచింగ్, ఇది రైట్ టీచింగ్ అని తెలుస్తుంది ఎప్పుడైతే when the pastor teachers are equipping with the teaching of God's word in order to build every site with the teaching of God's word. Saints are growing in service, one another ministry is happening, discipleship ministry is happening, everybody is cared by somebody. And then what happens? People are growing into maturity. Unity of doctrine, unity of devotion, unity in faith, unity in knowledge, till we grow into the maturity of the Lord Jesus Christ. And then the result is, you will not be deceived by the trickery of men. You will not give in to every false teaching. But what will happen? Verse 15. But we begin to speak the truth in love. Who is the we here? Believers. And we are to grow up in all aspects into Him who is the head, even Christ, from whom the whole body is fitted and held together by what every joint supplies, and so on and so forth. And finally, he concludes by saying the growth of the body for the building up of itself in love. So to bring this session to a conclusion, what is the Great Commission? Make disciples, which means preach the gospel, call them to repentance and faith. If they believe, what do you do? And once you baptize, what do you do? Bring them to the local church. Under the authority of the pastor teachers, you take the scriptures systematically, methodically, authoritatively, verse by verse, you begin to teach. And what will happen when you begin to teach? You'll begin to build them up. You'll begin to fill them with solid food. They'll have distinction between what is right and what is wrong. And what will happen when they grow? One another ministry begins to happen. Body ministry begins to flourish. So the pastor is the overseer, beginning to grow disciple makers in the local church. You will know who is a born again person, who is not. If he's not a born again person, you will pray, you will preach the gospel. But if he's a born again person, you will help that every person is being discipled. And then you will grow in doctrinal purity. You will go in devotional purity. And you will have maturity into the likeness of the Lord Jesus Christ. Appudu, you will not be deceived by false teaching, but you will be devoted to one another in love. So, there are questions I want you to discuss, but much more than that, here is the question I want to leave you with. If you want your local church, that is Christ's church, to be built up, what will you choose?
The scripture as the final authority or the systems that you put in place? The answer does two things. Number one, it will put you in accountability before God. Number two, it will also make sure the effectiveness of the local church growth is going to be determined. Let's pray. Heavenly Father, we thank you this afternoon that we could come and look into the scriptures to know what is your blueprint. Lord, no man can build on any other foundation apart from the Lord Jesus Christ. I pray, dear Lord, if the truth from the word is preached, that you will preserve it in the hearts of these brothers and sisters. And I pray that you will raise up men from here, that you will raise up, O Lord God, families from here, that you will raise up, O Lord God, your servants, pastor teachers from here, who will, O Lord, work hard till the end of their lives to build your church for your glory. In Jesus' name we pray. Amen.